హాయ్ నమస్తే. ఈరోజు నేను వెర్మిసెల్లితో చేసినటువంటి ఉప్మాని చూపించబోతున్నాను. 10 నిమిషాల్లో రెడీ అయ్యే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా అని చెప్పాలి. మనం గోధుమ నూకతో చేసిన వెర్మిసెల్లితో చేసిన 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అది ఎలా అనుకుంటున్నారా? వెర్మిసెల్లితో చేస్తే అంత ఈజీగా అయిపోదు అనుకుంటున్నారు కదా? అయిపోతుందండి. పొడి పొడిగా చాలా టేస్టీగా వెర్మిసెల్లి ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను, చూసేయండి. స్టవ్ మీద కంటైనర్ పెట్టి దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఒక బంగాళదుంప ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్యాన్లో వేసిన తర్వాత 4 స్పూన్ల నూనె వేసి చిన్న మంట మీద అన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోని ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక టొమాటో ముక్కలా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి వేయటం లేదు, మీకు కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసి టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వెర్మిసెల్లికి 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ రోస్టెడ్ వెర్మిసెల్లి వాడుతున్నాను, దీనికి కాస్త వాటర్ ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు వెర్మిసెల్లిని ఇందులోని వేయాలి. నేను ఇక్కడ రోస్టెడ్ వెర్మిసెల్లి తీసుకుంటున్నానండి. ఇదైతే ఉండలు కట్టకుండా మనం వాటర్లో వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత నీళ్లు మరిగాక చూడండి, ఇలాగా చిన్న చిన్న బుడగలు వచ్చాయి కదా, ఇలా బుడగలు వచ్చిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన వెంటనే ఏం చేయాలంటే సిమ్లో పెట్టాలి. మంటని సిమ్లో పెట్టకపోతే పొంగిపోతుంది, అలాగే పొడి పొడిగా రాదనమాట. ఇదే అసలు సిసలైన ట్రిక్. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో, పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని పైన ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా వచ్చింది కదా. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక థమ్స్ అప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.